ఏప్రిల్ 14 వేదాంత లిమిటెడ్ అనే పవర్ ప్లాంట్లో బాయిలర్ బ్లాస్ట్ అవడంతో దాదాపు 17 మంది చనిపోయారు. ఈ ట్రాజిక్ ఇన్సిడెంట్ ఛత్తీస్గఢ్లో ఉన్న శక్తి డిస్టిక్లో ఉన్న ఒక థర్మల్ పవర్ ప్లాంట్లో జరిగింది. రిపోర్ట్స్ ప్రకారం ఏప్రిల్ 14 మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో సడన్ గా ఒక బాయిలర్ ఎక్స్ప్లోజన్ అయ్యింది. ఆ మూమెంట్ లో ప్లాంట్ లో చాలా మంది వర్కర్స్ డ్యూటీలో ఉన్నారు. అలాగే కొంతమంది లంచ్ బ్రేక్ ఫినిష్ చేసుకుని మళ్ళీ పనిలోకి దిగారు. అప్పుడే సడన్ గా ఒక పెద్ద సౌండ్ తో బ్లాస్ట్ సౌండ్ వినిపించింది. కొన్ని సెకండ్స్ లోనే భయంకరమైన వేడి ఇంకా పొగ మొత్తం ఆ ఏరియాని కవర్ చేసింది. ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం బ్లాస్టిక్ రీజన్ ఏంటి అంటే బాయిలర్ ట్యూబ్ ఓవర్ హీటింగ్ అవ్వడం లేదా ఫెయిల్యూర్ అవడం వల్ల ఈ ఎక్స్ప్లోజన్ జరిగింది అని పోలీసులు సస్పెక్ట్ చేస్తున్నారు. కానీ భయంకరమైన విషయం ఏంటంటే ఎక్స్ప్లోజన్ తర్వాత 600 డిగ్రీల సెల్సియస్ తో కూడిన భయంకరమైన వేడి ఆవిరి బయటికి వచ్చింది. ఆ ఆవిరి డైరెక్ట్ గా వర్కర్స్ మీద పడిపోయింది. సాధారణంగా మనం వంట చేసుకునే హీట్ 200 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అలాంటిది 600 డిగ్రీల సెల్సియస్ అంటే ఆ వేడికి పక్కన నుంచున్నా కూడా బాడీ సివియర్ గా డ్యామేజ్ అయిపోతుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చాలా మంది వర్కర్స్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారట. అలాగే కొంతమంది ఎస్కేప్ అవుదామని ట్రై చేశారు. కానీ ఆ హీట్ కి స్మోక్ కి ఎటు వెళ్లాలో అర్థం కాక అక్కడే ఇరుక్కుపోయారు. మొదట్లో ఈ ప్రమాదంలో పెద్దగా ప్రాణ నష్టం జరగలేదనుకున్నారట. కానీ ఆ సంఖ్య తర్వాత పెరుగుతూ వచ్చింది. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం దాదాపు 17 మంది చనిపోయారు. ఇంకా 30 మంది ఇంజ్యూర్ అయ్యారు. చాలా మందికి 3rd డిగ్రీస్ బర్న్స్ అవడంతో ఈ డెత్ కౌంట్ పెరిగే అవకాశం ఉందట. బ్లాస్ట్ జరిగిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ ఇమీడియట్ గా స్టార్ట్ అయ్యాయి. ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్, పోలీస్, అంబులెన్సెస్ స్పాట్ కి రీచ్ అయ్యాయి. ఇంజర్డ్ వర్కర్స్ ని నియర్ బై హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. అయితే హాస్పిటల్స్ అంతా కూడా బాధితుల కుటుంబాలతో ఇంకా వాళ్ళ ఆవేదనతో నిండిపోయాయట. ఎన్డీటీవీ రిపోర్ట్స్ ప్రకారం కొన్ని ఫ్యామిలీస్ కి ఈవెన్ 17 గంటల తర్వాత కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరకలేదట వాళ్ళకి ఏమైందో అని. అప్పుడు బయటపడిన షాకింగ్ పాయింట్ ఏంటంటే కొంతమంది వర్కర్స్ ముందు నుంచే కంప్లైంట్స్ ఇచ్చారని, బాయిలర్స్ నుంచి డస్ట్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పినా కూడా మేనేజ్మెంట్ సీరియస్ గా తీసుకోలేదని అలిగేషన్స్ ఉన్నాయి. ఇది సేఫ్టీ ల్యాబ్స్ మీద బిగ్ క్వశ్చన్స్ ని రైజ్ చేస్తుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత యథావిధంగా గవర్నమెంట్ రియాక్ట్ అయింది. ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ప్రైమ్ మినిస్టర్ కూడా కండోలెన్సెస్ ఎక్స్ప్రెస్ చేసి విక్టిమ్స్ ఫ్యామిలీస్ కి కాంపన్సేషన్ ని అనౌన్స్ చేశారు. వేదాంత కంపెనీ సైడ్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఈ ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్ అని, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశామని, అలాగే విక్టిమ్స్ కి సపోర్ట్ చేస్తామని. కానీ ఇక్కడ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నిజంగా పవర్ ప్లాంట్ కి ప్రాపర్ మెయింటెనెన్స్ జరిగిందా? అలాగే వర్కర్స్ కంప్లైంట్స్ ని ఇగ్నోర్ చేశారా? ఇండియాలో ఇలాంటి ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ కొత్త కాదు. కానీ ప్రతిసారి ఇదే రీజన్, సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా లైట్ తీసుకోవడం, అంతా జరిగాక పొరపాటు అయిందని అనడం. ఈ విషయంలో గవర్నమెంట్ అయితే ఫెయిల్ అయింది. అందువల్లే అన్యాయంగా చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సో ఈ ఘటనలో ఎవరు తప్పని మీరు భావిస్తున్నారో అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.